ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. జూలై మాస ఫలితాలనేవి తప్పకుండా మీరు గోచార ఫలితాలని 40-50% వరకు మాత్రమే స్వీకరించి జన్మజాతక ఫలితాలని 90% అనువయించుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి మాసం కూడా మనం చెప్పుకునేటువంటి ముందు మాటలు, ప్రతి ఇంటిలో కూడా తల్లిదండ్రులని గౌరవించే ప్రయత్నాన్ని చేయండి. అనవసరపు ప్రేమ కలాపాలను మునిగి తేలి చదువుని సమయాన్ని వ్యర్థము చేసుకోకండి. రెండవది, ప్రతి తల్లిదండ్రులు పిల్లల కోసం వారి జీవితాలని ఎంతో త్యాగం చేసే అవకాశం, ఎంతో కష్టనష్టాలకు వచ్చి మీ ఉన్నతి కొరకు తాపత్రయపడుతుంటారు. అటువంటి విషయాన్ని మీరు గమనించకుండా తల్లిదండ్రులను ఏమార్చి చండాలమైనటువంటి పనులలో ఉండి వారి ఆ మనుషుల్ని చంపే ప్రయత్నం చేయకండి. ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ధనం సంపాదించే విషయంలో లంచాలు పుచ్చుకోవడం ఇవన్నీ కూడా ఎక్కువ చెప్తుంటాను నేను. అవి మన పిల్లలకి శాపాన్ని, నష్టాన్ని కలిగిస్తాయి. ఒక్కొక్కసారి అధికమైనటువంటి వ్యయము కూడా మనల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి అవసర నిమిత్తము ఖర్చు, అలాగే అవసర నిమిత్తం మాట, తల్లిదండ్రులతో సఖ్యము మాత్రమే ఉంచుకొని మన జీవన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తే అద్భుతాన్ని మనం సృష్టించవచ్చు. కాబట్టి మీరందరూ విషయం తెలుసుకొని ముందడుగు వేస్తారని, జీవితంలో అత్యుత్తమ స్థాయి శుభయోగాలు పొందుకుంటారని కోరుకుంటూ, ప్రతినిత్యం దైవనామస్మరణ, ప్రతినిత్యము దేవాలయ సందర్శన చేసిన వారికి సమస్త శుభయోగాలు ఉంటాయి. ఇందులో సందేహం లేదు. ప్రతిరోజు వెళ్లాల్సింది మన గుడికి. వారానికి 2 రోజులు 3 రోజులు కాదు, ప్రతి నిత్యము మీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కానీ ఎటువైపు వెళ్తున్నా సరే తప్పకుండా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మీ కార్యక్రమానికి వెళ్ళండి. విజయం మీ సొంతం అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకొని ఈ మాసంలో ప్రతి మాసంలో కూడా ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం మేషరాశి వారికి జూలై మాసంలో ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారి ఫలితాలు జూలై మాసంలో ఈ విధంగా ఉన్నాయి. మొదటి వారంలోనే అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, రెండవ వారంలో, మూడో వారంలో సామాన్య ఫలితాలుగా కనపడుతూ, నాలుగవ వారంలో ఆటంకాలు, ఆర్థిక నష్టాలు, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, ప్రమాదంలో పడడము, ప్రమాదంలో తోయడం. విద్యార్థులు శ్రద్ధ లేకపోవడం వల్ల, ఇతరుల వల్ల నాలుగో వారంలో కనుక పరీక్షలు ఉంటే మాత్రం ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. పెద్దలు చెప్పిన మాట వినండి, తద్వారా మీకు అనుకూలవంతమైన విద్యా ప్రాప్తి, అనుకూలత ఉంటుంది, లేదా నష్టపోయే ప్రమాదాలు ఉంటాయి. అలాగే నాలుగో వారంలో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం కూడా నష్టాన్ని కలిగించే అవకాశం. బంధుమిత్రుల వల్ల నష్టము, కష్టకాలం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా నాలుగో వారంలో లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు. మరి 2-3 వారాల్లో చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ధనయోగము, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగలాభం, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రుల సమాగమం కూడా ఉంటుంది. అదే మొదటి వారంలో అయితే అదృష్టమే అదృష్టం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. కొత్త వస్తువులు కొనుగోలు చేయొచ్చు, పొలం కొనుగోలు చేయొచ్చు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు పొందుకోవచ్చు. మొదటి వారంలో ఏదైనా క్షేత్ర దర్శనం ఉంటే తప్పకుండా చేసుకోండి, లేదా రెండో వారాన్ని సరే జాగ్రత్తగా భగవత్ కార్యక్రమంలో పాలు పంచుకోండి, అనుకూలంగా ఉంటుంది. పుణ్యప్రాప్తి ఎంత ఎక్కువగా పొందుకుంటే నాలుగో వారంలో అంత అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మొదటి వారంలో అత్యుత్తమ లాభాలు, 2-3 వారంలో సామాన్య ఫలితం, 4 వారంలో కష్టం నష్టాలు. సినిమా వ్యాపారంలోను, రాజకీయ రంగంలోను, కళాకారులకి, క్రీడాకారులకి 4 వారాలు ఇబ్బంది, మొదటి వారంలో అత్యుత్తమ శుభయోగాలు, 2-3 వారాల్లో సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. విదేశీ ప్రయాణం ఉంటే ఖచ్చితంగా మీరు మొదటి వారంలో, మాక్సిమం 2వ వారంలో పెట్టుకోండి. మిగిలిన వారాల్లో వెళ్ళాలనుకుంటే జన్మజాతకాన్ని చూయించుకోవాలి, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవాలి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. రైతన్నలు, పూలు, పలుకురాలు పండించే వారికి మంచి లాభం, తప్పకుండా మంచి విత్తనాలు దొరుకుతాయి, దుక్కి దున్నవచ్చును, మంచి విత్తనాలు చల్లవచ్చును, నాట్లు వేయవచ్చును, తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభాలు. ఆర్థిక విషయాల వెసులుబాటు, వివాహ సంబంధ చర్చల్లో కూడా సఫలత పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా 1-2-3 వారాల్లో లాభం. 4 వారంలో సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్త పడే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా
కాస్త అనుకూలవంతమైన ఫలితాల కొరకు భగవద్గీత పారాయణం చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలవంతమైన శుభయోగాలే కనబడుతున్నాయి. అయితే వ్యక్తిగతమైనటువంటి రుణ సంబంధ విషయాల్లో జాగ్రత్త. పెద్దల మాటని వ్యతిరేకించకండి. పెద్దలతో సామరస్య ధోరణి మీకు చాలా మంచిదిగా ఉంటుంది. ఆస్తి పంపకాల విషయంలో కానీ లేదా కోర్టు వివాదాలు కానీ మధ్యవర్తిత్వం ద్వారా అటువంటి ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నం చేస్తే మంచిది. మొదటి వారంలోనే మీరు అటువంటి నిర్ణయాలు తీసుకుంటే శుభప్రద ఆస్తి లాభాలు, గృహం కొనుగోలు చేయడం, వస్తు లాభం, వాహన యోగం, ఉద్యోగ లాభం పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గుర్తించండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభవంతమైన అదృష్టవంతమైన శుభయోగంగా కనపడుతోంది. ఈ మాసం మొత్తం కూడా మీకు ఆర్థిక ఆనందాది అదృష్ట శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. 4వ వారంలో బాలేదు కదా, తప్పకుండా భగవద్గీత పారాయణం, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం, ఏదైనా దగ్గరగా ఉన్నటువంటి దేవాలయ సందర్శన, ప్రతిరోజు శివాలయ సందర్శన చేస్తే మీకు శుభకరం, మంగళప్రదం, ఆనందయుగం. ఇలా మీకు ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.